మీరు చెప్తున్నట్లు మర్డర్ చేసిన కానీ క్రైమ్ చేసిన వెంటనే వాడిని జైలు పంపకుండా కోర్టులో విచారణ అనంతరం కోర్టు నిర్ధారించిన తర్వాత అప్పుడు జైలు పంపాలంటారు. అప్పుడు కూడా తప్పని పరిస్థితి అయితేనే శిక్షించాలి. కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో అది లేదు కదండి. అది లేదు. రైల్వే టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ కొనకపోతే జైలుకి పంపిస్తున్నారు. రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే 10 రూపాయల టికెట్ 20 రూపాయల టికెట్ లేదని దానికి జైలుకి పంపిస్తున్నారు. గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? వేల కొద్ది రూపాయలు. ఒక్కొక్క ప్రిజనర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి తీసుకొచ్చి జైల్లో 3-4 రోజులు 5 రోజులు శిక్ష చేస్తే ఉండి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఊరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మళ్ళీ అదే టికెట్లెస్ ట్రావెలర్గానే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద తాగి డ్రైవింగ్ చేసిన జైలుకి పంపిస్తున్నారు. ఇట్స్ రాంగ్. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన జైలుకి వస్తున్నారు కదండి. వస్తున్నారు. ఇట్స్ ద రాంగ్ సిస్టమ్. ఎందుకు పంపాలి వాళ్ళకి? దేర్ ఇస్ సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. దానికి మేము ప్రపోజల్ కూడా పెట్టాం. మా ప్రపోజల్ ఎక్కడుందో తెలియడం లేదు. మోర్ దాన్ 10 years అయింది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకి పంపితే వాళ్ళ పరివర్తన వస్తుందని డిపార్ట్మెంట్ చెప్తుంది కదా, మీరు తప్పడుతున్నారు కదా. భయం ఉంటుంది. ఇప్పుడు మర్డర్ చేస్తే జైలుకి వస్తారని తెలుసు. అయినా మర్డర్లు ఎందుకు అవుతున్నాయి? డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే జైలుకి పంపుతారన్న మాత్రాన తాగకుండా మానడం లేదు, అక్కడ సేల్స్ తగ్గడం లేదు. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు తీసుకుంటున్న చర్య చాలా బాగుంది. కానీ జైలుకి పంపకుండా వాళ్ళకి ఇమీడియట్గా అక్కడే ట్రాఫిక్ డ్యూటీ వేయండి. ట్రాఫిక్ కానిస్టేబుల్తో పాటు ఒక వారం రోజులు అక్కడే డ్యూటీ చేయమని చెప్పండి. ఫస్ట్ టైం అనేది పోలీస్ స్టేషన్ల దగ్గర ఆ లిమిట్స్లో వాడిని చేస్తున్నారు. కానీ రెగ్యులర్గా దొరికితేనే, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన, మూడోసారి దొరికితే జైలుకి పంపిస్తున్నారు. మూడోసారి దొరికితే పంపిస్తున్నారు. అది 2 days 3 days ఉండి వస్తున్నారు. దాని తర్వాత స్టడీ చేయాలి. దాని మీద జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ తాగుతున్నారా లేదా, తాగి డ్రైవింగ్ చేస్తున్నారా లేదా. దొరికిన వాడే దొంగ అవుతున్నాడు. కానీ మరి ఎంతమందిని పట్టుకోగలుగుతున్నాము? సో ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్. అమ్మో ఏదన్నా ఫంక్షన్స్లో నైట్ టైం తాగి అంటే 2 సార్లు చేసుకుంటున్నారు. ఒక డ్రైవర్ని పెట్టుకుంటున్నారు, లేదా 2-3 కలిసి వేరే ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్. హెడ్స్ అప్ టు గవర్నమెంట్ అండ్ పోలీస్.